చిక్కీ పల్లీలతోనే కాక పుట్నాల పప్పుతో కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ చిక్కీ బయట కొన్న మాదిరిగా చక్కగా క్రిస్పీగా రావాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. 2 మెయిన్ టిప్స్ అయితే పాటించాలి. అవేంటో ఈ వీడియోలో చూద్దాము. పుట్నాల పప్పుతో చిక్కీ. పుట్నాల పప్పు ఒక గ్లాస్ తీసుకుంటే 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. ముందుగా పుట్నాల పప్పు కొంచెం వేయించుకోవాలి. ఇది రోస్టెడే కాబట్టి ఎక్కువసేపు వేయించక్కర్లేదు. కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బాండీలో ఈ బెల్లం వేసి 1/4 గ్లాస్ నీళ్లు పోసి దాన్ని ముదురు పాకం వచ్చేదాకా దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ చిక్కీ వేయటానికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ బెల్లము ఉండపాకం రావటం అంటే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఇట్లా ఉండరాగానే ఉండపాకం వచ్చేసింది టప్ అందని చెప్పేసి వెంటనే ఈ పుట్నాలు లేకపోతే పల్లీలు వేసేసి దాన్ని తీసేస్తారు. ఇలా చేయటం వల్లే సరిగ్గా చిక్కీ రాదు. అయితే ఇక్కడ ఈ పాకం పట్టడం అనేది సెకండ్ టిప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్పు కూడా. ఈ పాకం బాగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇక నీళ్ళల్లో మనం కాస్త పాకం వేస్తే అది టప్ అంటామో కాదు, ఇలా సాగుతూ ఉంది ఇంకా అంటే ఇంకా కొంచెం ఉడకాలని అర్థం అన్నమాట. మనం తీసింది ఇలాగా ఇంకా సాగకూడదు ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇలా విరవంగానే 2 ముక్కల్లాగా విరగాలన్నమాట. ఆ విధంగా అయిందంటే పాకం సరిగ్గా సరిపోయినట్టు అనమాట. బాగా దగ్గరకు పడి క్రీమీ స్ట్రక్చర్ వచ్చి ఇది ఇట్లాగా చాలా గట్టిగా అయ్యి ఇలా ఈ పాకాన్ని ఇట్లా విరవంగానే 2 ముక్కలు అయ్యేటట్టుగా విరగాలన్నమాట. అంత పాకం రావాలి. అలా వచ్చిందంటే చిక్కీ అచ్చు బయట కొన్న మాదిరిగా వస్తుంది. ఆ విధంగా పాకం పట్టుకుని తర్వాత ఈ వేయించి పెట్టుకున్న పుట్నాలు వేసేసి స్లిమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసేసి ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేయాలి. అందులో వేసే ముందర ఈ చిక్కీలో కూడా ఒక 2 చెంచాలు నెయ్యి వేస్తే చిక్కీ చక్కగా షైనీగా చాలా చక్కగా కనిపిస్తుంది చూడటానికి. పల్లీతోనే కాక ఈ పుట్నాలతో కూడా చిక్కీ చాలా బాగుంటుంది. పాకం సరిగ్గా ఉండి బెల్లం సరిగ్గా క్వాంటిటీ తీసుకుంటే మనకి చిక్కీ అచ్చు బయట కొన్న మాదిరిగా వస్తుంది. ఈ 2 టిప్స్ పాటించండి. చక్కటి చిక్కీ పుట్నాల పప్పుతో కూడా ఈ విధంగా మీరు ట్రై చేయండి. సరిగ్గా పాకం సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్ వేస్తే. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ మీద వేసేసిన తర్వాత ఇలాగా ఒక చిన్న గిన్నెకి వెనకాల నెయ్యి రాసి దాంతో ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఈవెన్గా ప్లేట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది కొంచెం వేడిగా ఉండంగానే దాన్ని చాకుతోటి మనం ముక్కలుగా కోసుకోవాలి. చల్లారితే ముక్కలు కోయటం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇది ముక్కలు ఆల్రెడీ ఏర్పడ్డాయి కాబట్టి ఇది చల్లారిన తర్వాత మనకి కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో చిక్కీలు. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా బయట కొన్న వాటి మాదిరిగా వస్తుంది. నాలుతో చిక్కీ కూడా చాలా బాగుంటుంది.